వెర్రిబాగుల వాళ్ళు. పాకాలయ్య అనేవాడు పని కోసం చాలా ఊళ్ళు తిరిగి ఒక చిన్న గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో అందరూ వెర్రిబాగుల వాళ్లే. పాకాలయ్యకు ఊరి మొదట్లోనే ఒక దృశ్యం కనిపించింది. ఒకడు దున్నను దుడ్డుకర్రతో కొడుతూ త్వరగా దూడని ఎనవే అని కేకలు పెడుతున్నాడు. కట్టివేసి ఉన్న దున్న అటూ ఇటూ తప్పుకో చూస్తూ అరుస్తున్నది. నాకీ బేరం అక్కర్లేదు, నిన్ను తిరిగి ఇచ్చేసి నా 100 రూకలు నేను తెచ్చుకుంటాను అన్నాడు వాడు దాని కట్టుతాడు ఊడతీస్తూ. దున్న తన పాత యజమాని వద్దకు పరుగు తీసింది. దాని వెనకే పరిగెత్తాడు ఆ మనిషి. పాకాలయ్య కూడా ఆ మనిషి వెనకే వెళ్ళాడు, ఏం జరిగింది చూద్దామని. అంతకు ముందు రోజే నాగన్న అనేవాడు ఆ దున్నను ఆ మనిషికి అమ్మాడు. ఇప్పుడు ఆ మనిషి నాగన్న దగ్గరకు వచ్చి, అర్ధరాత్రి లోపల అది దూడను పెట్టి తీరుతుందని మాట ఇచ్చావు, దాన్ని నువ్వే ఉంచుకో, నా 100 నాకు పారేయ్ అన్నాడు. నాగన్న ఆ దున్నతోక పట్టుకొని చూసి, ఇది నేను అమ్మింది కాదు, నువ్వు మరొకదాన్ని నాకు అంటకట్టాలని చూస్తున్నావు. నిన్న అమ్మినప్పుడు దీని తోక చివర ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు అది లేదు అన్నాడు ఖచ్చితంగా. అప్పుడు సరిగా చూశావో లేదో, ఇది నీ దున్నే, అబద్ధాలు చెప్పటం మా ఇంట వంట లేదు అన్నాడా మనిషి. అబద్ధాలు చెప్పటం మా ఇంట్లో వాళ్లకే అలవాటనా నీ ఉద్దేశం అంటూ నాగన్న గొంతు పెంచాడు. ఇద్దరూ చాలాసేపు మాటకు మాట అనుకున్నారు. ఈ గోళ్ళకి నలుగురూ పోగే మాటలతో ఎంతసేపు దెబ్బలాడుకుంటారు, కత్తులో కర్రలో తీసుకోండి అని ఇద్దరికీ చెరొక కర్ర ఇచ్చారు. కర్రలతో యుద్ధం మొదలైంది. ఇద్దరిలో ఎవరికీ దెబ్బలు తగలలేదు, కానీ పుచ్చిపోయి ఉన్న ఆ కర్రలు మాత్రం విరిగిపోయాయి. పోనీ కదా అని కర్రలిస్తే విరక్కొట్టి పెడతారా అంటూ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఆ ఇద్దరిని మెత్తగా తన్నారు. ఇద్దరి బట్టలు మట్టి కొట్టుకున్నాయి. ఎంతమంది కలిసి ఇద్దరిని చావబాదుతారా, మాకు న్యాయం జరగకపోదు, న్యాయాధికారి దగ్గరకు వెళతాం అని ఆ ఇద్దరూ స్నానం చేసి మాసిన బట్టలు విప్పేసి ఉతికిన బట్టలు కట్టుకుని న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. న్యాయాధికారి అంతా విని, ఏది మీరు ముందు కర్రలతో బాదుకున్నామన్నారు, తర్వాత అంతా కలిసి మిమ్మల్ని దుమ్ములో పడేసి చావబాదారన్నారు. మీ ఒంటి మీద అటువంటి చిహ్నాలేమీ లేవు, ఇక్కడ సాక్ష్యం లేకుండా ఏమీ జరగదు అని తన మనుషుల చేత వారిద్దరినీ బాధించి మట్టిలో పొర్లించి, ఇక చెప్పండి అన్నాడు. ఇంక చెబితే ఎన్ని దెబ్బలు తినాలో అనుకుని వాళ్ళిద్దరూ తమ ఫిర్యాదును ఉపసంహరించుకొని ఇంటిదారి పట్టారు. పాకాలయ్య ఆ ఇద్దరినీ భుజం తట్టుతూ, చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు, అది ఈనటం ఆలస్యమైంది అంతే కదా, ఇవాళ కాకపోతే రేపైనా అది తప్పకుండా ఈని తీరుతుంది, ఈ మాత్రం దానికి తగువు దేనికి, ఇకనైనా ఇద్దరూ కలిసికట్టుగా ఉండండి అని హితవు చెప్పాడు. ఆ వెర్రిబాగుల వాడికి ఆ ఊళ్ళో తప్పకుండా పని దొరుకుతుంది.